అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పాత పాటే పాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తామే ఆపానంటూ మరోసారి ప్రకటించుకున్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ఫోన్ కాల్లో ట్రంప్కు ప్రధాని మోదీ స్పష్టం చేసిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదే క్రమంలో ఐ లవ్ పాకిస్తాన్ అంటూ కామెంట్స్ చేశారు ట్రంప్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తన జోక్యంతోనే సద్దుమణిగాయని ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ వాదనను కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ ను అమెరికా పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆయనకు విందు ఏర్పాటు చేశారు. వైట్ హౌస్ లోని కేబినెట్ రూమ్ లో విందుకు వేదిక అయింది. ఓవైపు ఇరాన్ కు పాకిస్తాన్ కు సన్నిహిత దేశం కావడం, మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ కు వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వడం చాలా అరుదైన విషయం. అంతకుముందు అయూబ్ ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి వారికి ఆహ్వానం అందినప్పటికీ వాళ్ళు పాక్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక తాజాగా మునీర్ కు అమెరికా నుంచి ఆహ్వానం అందడాన్ని పాకిస్తాన్ అధికారులు తమ దౌత్య విజయంగా భావిస్తున్నట్లు సమాచారం. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్లారు. అనంతరం మోదీతో మాట్లాడిన ఆయన కెనడా నుంచి అమెరికాకు రావాలని ఆహ్వానించారు. అయితే ముందస్తు ప్రణాళిక నేపథ్యంలో కుదరదని మోదీ చెప్పినట్లుగా భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు భారత్ పాక్ ఉద్రిక్తతలపై మరోసారి మాట్లాడిన ట్రంప్ ఈ దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మళ్లీ పాత పాటే పాడారు. పాకిస్తాన్ వైపు నుంచి మునీర్, భారత్ తరపున మోదీ తదితరులు యుద్ధానికి తెరదించేందుకు చొరవ చూపానన్నారు. తద్వారా రెండు ప్రధాన అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని ప్రకటించుకున్నారు ట్రంప్. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో సమావేశంపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. భారత్తో యుద్ధాన్ని ముగించినందుకు అతడికి కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నానని, అందుకే ఆయన్ను ఇక్కడకు తీసుకొచ్చానని తెలిపారు. ఆయన్ను కలవడం తనకు గౌరవంగా ఉందన్న ట్రంప్ భారత్ పాక్తో తాము వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకుంటున్నామని తెలిపారు.